హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను డిన్నర్కి టమోటా రైస్ చేస్తున్నాను. నేను టమోటా రైస్ని ఎక్కువగా కుక్కర్లోనే చేస్తుంటాను. కుక్కర్లో చేయడం వల్ల తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు టమోటా రైస్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఏలకలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నది, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న 2 టమోటాలు, కొద్దిగా కరివేపాకు, 3 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, 1/2 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, ఉప్పు రుచికి తగినంత. వీటిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల నూనె వేసి వేడెక్కిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. పచ్చిమిరపకాయలు వేసి 1/2 స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమోటా వేసి కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుంటే అడుగంటిపోకుండా ఉంటుంది. పచ్చి కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పెట్టి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో బియ్యానికి సరిపడా నీటిని తీసుకోవాలి. నేను ఇక్కడ బియ్యం నానబెట్టిన నీటిని తీసుకున్నాను. ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. నాకు కొద్దిగా ఉప్పు తగ్గినట్లు అనిపించింది. ఉప్పు వేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి 2 విజిల్స్ తర్వాత 5 మినిట్స్ ఆగి కుక్కర్ మూత తీయాలి. చూడండి, మనకి టమోటా రైస్ అనేది ఎంత బాగా కుదిరిందో. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.